ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అంబరాన్ని తాకేలా అంబేద్కర్ స్టాచ్యూ ఆవిష్కరణ మహోత్సవం విజయవాడకే తలమానికం కాబోతున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ రేపు జరగబోతోంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ వేడుక సాగబోతోంది. అంబేద్కర్ స్మృతివనం విశేషాలు ఇప్పుడు చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విజయవాడలో ఇదొక బ్రాండ్ ప్లేస్ కాబోతోంది. సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన అంబేద్కర్ స్టాచ్యూ మహోత్సవం కన్నుల పండువగా సాగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, దేశంలోనే 3వ అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రత్యేకతలేంటి? ఈ స్మృతివనం నుంచి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. విజయవాడ నగరం నడిబొడ్డున చారిత్రకమైన స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం 18.81 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విజయవాడ నగరం మధ్యలో ఈ నిర్మాణం జరుగుతోంది. ముందుగా మనం చూసుకుంటే ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ గార్డెన్ ఉంటుంది. ఒక అందమైన గార్డెన్ నిర్మించారు. గార్డెన్ తర్వాత మనం ఒక యూ షేప్లో మనం చూసుకుంటున్నట్లయితే యూ షేప్లో ఈ నిర్మాణం కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహానికి ప్రతిష్ఠ చేశారు. 125 అడుగుల ఎత్తులో కింద బేస్మెంట్ చూసుకున్నట్లయితే 85 అడుగుల ఎత్తులో ఈ బేస్మెంట్ ఉంటుంది. పెడెస్ట్రల్ అంటే మొత్తంగా విగ్రహం అదేవిధంగా పెడెస్ట్రల్ ఎత్తు చూసుకుంటే 210 అడుగుల ఎత్తు. సో ఇది దేశంలోని 3వ అతిపెద్ద ఎత్తైన విగ్రహం కిందకు వస్తుంది. ఈ పెడెస్టల్ ప్రాంతంలో విగ్రహం కింద బేస్ ప్రాంతంలో 3 అంతస్తులను నిర్మించారు. ఆ 3 అంతస్తుల్లో వివిధ లైబ్రరీ, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్, ఇతర అనేక సదుపాయాలను లోపల ఏర్పాటు చేశారు. సో లోపల కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, లోపల ఏ సదుపాయాలు ఉన్నాయి, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి ఏం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆయనకు సంబంధించిన చారిత్రక విశేషాలు తెలుసుకునే అవకాశం ఏమున్నాయనేది లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. అంబేద్కర్ విగ్రహం విశేషాలేంటి, ఎలా నిర్మించారు, దీనికి సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో బడుగు బలహీన వర్గాలకు ప్రదాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అంబేద్కర్ గారి షూ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. విగ్రహం మనం చూసుకున్నట్లయితే 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. దీనికి సంబంధించి దాదాపు 2 ఏళ్లలోనే ప్రభుత్వం ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. 2002లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, మేరుగ నాగార్జున. ఆయన మాట్లాడదాం. సో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని నిర్మించడం ద్వారా ప్రభుత్వం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటుంది? అంటే అంబేద్కర్ గారి గురించి ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు దండలేసి దండం పెట్టి వాళ్ళ యొక్క మాటలతోనే కాలం గడుపుకునే రోజులను చూసినటువంటి ప్రభుత్వాలని, నాయకులను చూసాం. కానీ అలా కాకుండా భావితరాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఈ దేశానికి ఆయన ఏం చేశాడో, అస్పృశ్యత అంటరానితనం నుంచి దానిని ఎదురొడ్డి ఒక మేధావిగా, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి చదవరిగా, భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయుని యొక్క స్ఫూర్తి, ఆయన ఆలోచనలను భావితరాలకు ఉపయోగపడాలని ఆలోచించి చేసినటువంటి గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి రూపశిల్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంబేద్కర్ గారిని నోటితో చెప్పి వదిలేయటం కాదు సుమా. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే, ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ ఆలోచన విధానంలో నడుస్తాం, నడవాలి అని చెప్పటానికి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సాహసోపేతమైన గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ద్వారా ఇంత గొప్ప కార్యక్రమం దరిదాపు 2022లో జూలైలో పకడ్బందీగా స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం అనతి కాలంలోనే, సంవత్సరంన్నర కాలం లోపే ఒక రకంగా ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ చేస్తానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతి అంశం, ఇటుక, గోడ, పూల మొక్క ఏమి వాడుతూ ఉన్నారు, ఎలా వాడుతూ ఉన్నారు, ఎలా ఉంది అనేది నిశితంగా గమనించి, పరిశీలించి, సలహాలు ఇచ్చి ఈ జాతికి రేపు అంకితం చేయబోతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క గొప్ప పనితనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ యొక్క ప్రతిమను దేశానికి అంకితం చేయటం. ఈ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఖర్చు చేసింది? ఒకప్పుడు అమ్మ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని 100 కోట్లు అన్నారు. అది ఏమైపోయిందో తెలియదు.
16లో అనుకున్నప్పుడు దాన్ని. కానీ 178 180 కోట్లు అవుతుంది అనుకున్నటువంటి ఈ ప్రాజెక్టు 400 కోట్లకు చిల్లర. ఈరోజు 410-15 దాకా అయిపోతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాంటి గొప్ప ఈరోజు కరోనాతో ప్రపంచమంతా గడగడలాడినా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక్క సంక్షేమాన్ని కూడా వెనుకడుగేయకుండా నిర్వర్తిస్తూనే ఈ 400 కోట్లకు పైబడి వెచ్చించి వెనుకాడకుండా ఇంకా ఎంతైనా చేద్దాం, ఇది అవసరం, జాతికి అవసరం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోణంలోనే పనిచేస్తామని చూస్తున్నారు కదా. ఎంత గొప్ప ఆలోచనతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం రేపు జరగబోతా ఉందో. ఈ కార్యక్రమం జరగటం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర మేము పనిచేయటం, ఈ కార్యక్రమానికి నేను అధ్యక్షుడిగా ఉంటాం అనేది చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ దీనిలో అనేక మంది అధికారులు చాలా అంకుటిత తెక్స్తో పనిచేశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి అధికారి మేము ఒక్కోసారి కోపం వచ్చో లేకపోతే గట్టిగా మాట్లాడో అలా చేయమనో ఇంత త్వరగా చేయమనో త్వరితగతిని చేయమనో మేము కూడా విసిగిచ్చి ఉండొచ్చు. వాళ్ళందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ ఈ ఎంత దేశానికి గర్వకారణమైనటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం కాబట్టి తప్పకుండా అందరినీ భాగస్వాములు చేశాం. రాబోయే రోజుల్లో నేను మీ ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నా, రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ స్టాచ్యూ అన్వీల్ అయిన తర్వాత ఆ రోజు వచ్చే జనానికానికి కూడా చెప్తా ఉన్నా, మీరు రేపు లోనకు రాలేరు. ఎందుకంటే ఈ యొక్క పెద్ద గొప్ప కార్యక్రమం అనేక ఇప్పుడు మోరల్స్ కానీ మ్యూజియం కానీ లేకపోతే ఎనకున్నటువంటి అనేక అంశాలు ఈరోజు ఆ గార్డెనింగ్ కానీ ప్రతిదీ మరి లోనకు వచ్చేస్తే అన్ని పాడైపోతాక ఆస్కారం ఉంటాయి కాబట్టి. చెప్పండి, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది ఆహ్వానించదగ్గ అంశమే. ఆయనకు సంబంధించి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం కీలకమైన కృషి చేసింది. అయితే విగ్రహం లేదంటే స్మృతివనం ఇతర ఏర్పాటు చేయడంతోనే నిజంగా సామాజిక న్యాయం సాధికారత సాధ్యమవుతాయా ప్రాక్టికల్ గా? ఒక విషయమా, సమాజంలో ఉన్న అసమానతలు పోవాలని అసమానతలకు ఎదురొడ్డి ఈ భారతావనిలో ఒక దిక్చూచి కలిగిన మహానుభావుడు. ఏ వ్యక్తి అయినా పూర్తిగా సిస్టాన్ని ఎరాడికేట్ చేయలేరు, కానీ ఆయన ఆలోచన, ఆయన స్ఫూర్తి, ఆయన తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తే ఆయన యొక్క విగ్రహానికి ఒక మంచి ఆలోచనతో పెట్టారు. ఆ మహనీయుని యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఉపయోగపడుతుంది అనే ఆలోచనలు వస్తాయి. కానీ చాలామంది అంబేద్కర్ గారి పేరు చెప్పుకోవడం తప్ప అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి రాజకీయ నాయకులు కూడా చూసాం. అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి మోసం చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా చూసాం. కానీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడు? ఆయన చదువుకునే రోజుల్లో అసమానతలు ఉన్నాయని, చదువుకున్న తర్వాత ఉన్నటువంటి ఎన్ని ఆలోచనల్లో ఈ సమాజంలో ఉన్న ఈ పేదలంతా అప్లిప్మెంట్ అవ్వాలని, మిగిలిన కులాలతో సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలని, ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదని, రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచి వాళ్ళ హక్కులని, ప్రాదేశిక సూత్రాలను వినుమడింప చేసి ఉపయోగపడే విధంగా ఉన్న అంశాలని ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు టోటో ఇంప్లిమెంట్ చేస్తే ఆయన ఆలోచనలు విరాజిల్లుతాయి. అలా చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్న ఆలోచనలు, ఈ రాష్ట్రం బాగుండాలా, పేదవాడి స్థితి పెరగాల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నతంగా ఉండాలా, మిగిలిన కులాల వారిలో పేదవారు బాగుండాలా, అందరికీ సమానమైన హక్కులు కావాలా, రాజ్యాంగబద్ధమైన హక్కులతో పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళ యొక్క ఎదుగుదల బాగుండాలా, అదే సమానత్వం, అదే అంబేద్కర్ గారు కోరుకున్నది. దాన్నే ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అందుకనే ఇది సింబాలిక్ వాయిస్ ఆఫ్ ద జస్టిస్. ఈ వాయిస్ని, ఈ మహనీయుని యొక్క విగ్రహం భావితరాలు కూడా ఎవరైనా ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేయొద్దు, తప్పులు చేయకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితే రాజ్యాంగాన్ని రాజ్యాంగ ప్రసాదించినటువంటి దేశానికి ప్రసాదించిన రాజ్యాంగం చక్కగా ఇంప్లిమెంట్ అయితే ప్రజలకు ఉపయోగాలు జరుగుతాయి, ఎక్కడ తారతమ్యాలు ఉండవనేదే మా ఆకాంక్ష, మా అభిలాష. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు నడుస్తూ ఉన్నారని మీ ద్వారా తెలియదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఏకైక ఒక ఐకానిక్ ప్లేస్ అనొచ్చు, ఒక మాన్యుమెంటల్ ప్లేస్ కావచ్చు, దీన్నే నిర్మించడం ద్వారా సామాజిక న్యాయానికే జగన్ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ పెద్దపీట వేస్తుందని ఒక మెసేజ్ గా మీరు చెప్పదలుచుకున్నారు? 100% సామాజికంగా అప్లిప్మెంట్ని తీసుకుని పనిచేస్తామన్న ప్రభుత్వం మాది. ఈ యొక్క సింబాలిక్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం అంటేనే ఆయన ఆలోచనలు, ఆయన ఏం కావాలనుకున్న చదువు, ఆరోగ్యం, పేదవారికి ఇళ్ళు, వసతులు, వారికి కావలసినటువంటి నెససరీగా ఉపయోగపడే ప్రతి అంశాలు పొందుపరచి పరిపాలన చేస్తూ ఉన్నాడు.
దానిని అంబేద్కర్ గారు కోరుకున్నాడు. అలాంటి పరిపాలన జరుగుతూ ఉంది. అదే దేశానికి కానీ రాష్ట్రానికి అవసరం. ఈ రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడైనా అది గమనించాలా. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఇదివరకటి ప్రభుత్వాల్లాగా, ఇదివరకటి రాజకీయ నాయకులాగా మేము మాటలు చెప్పి పబ్బం గడుపుకోలేదు. మాటలు చేతలు మేము ఏం అవసరమో అది చేశాము. దానికి నిలువెత్తు అర్థం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయడమే కాదు, భావి తరాలకు ఆయన జీవిత చరిత్ర, జీవిత విశేషాలు, ఆశయాలన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేపట్టామని చెప్తున్నారు.